నమస్కారం మిత్రులారా, మా వేదా సిరీస్ యొక్క మొదటి ఎపిసోడ్కి మీకు అందరికీ స్వాగతం. నేను మీ విజ్డమ్ ఫర్ యూ. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. ఇది కేవలం చరిత్రను తెలుసుకునే ప్రయాణం కాదు. ఇది మన మూలాలను, మన సంస్కృతిని, మన వారసత్వాన్ని, మన అసలైన గుర్తింపును తిరిగి కనుక్కునే ఒక ఆధ్యాత్మిక యాత్ర. ఈ సిరీస్లో మనం మానవ చరిత్రలోనే అత్యంత పురాతనమైన, గహనమైన మరియు అపారమైన జ్ఞాన సంపద అయిన వేదాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. వేదాలు అంటే ఏమిటి, వాటిని ఎవరు రచించారు, వాటి ప్రాముఖ్యత ఏమిటి, వేల సంవత్సరాలుగా అవి ఎలా భద్రపరచబడ్డాయి, ఈ ప్రాచీన గ్రంథాలు నేటి ఆధునిక ప్రపంచానికి ఎలా మార్గనిర్దేశకం చేయగలవు, ఇలాంటి అనేక ఆసక్తికరమైన, ఆలోచింపజేసే విషయాలను ఈ రోజు మనం అన్వేషించబోతున్నాం. మన పూర్వీకులు మనకు అందించిన ఈ అమూల్యమైన నిధిని కలిసి తెలుసుకుందాం రండి. ముందుగా వేదం అనే పదానికి మూలం, దాని విస్తృత అర్థం ఏమిటో లోతుగా తెలుసుకుందాం. వేద అనే పదం సంస్కృతంలోని విద్ అనే ధాతువు నుండి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడం, ఉనికిలో ఉండడం, అవగాహన చేసుకోవడం. దీనికి గైంగ్ అనే ప్రత్యయం చేరడంతో వేదం అనే పదం ఏర్పడింది. కాబట్టి వేదం అంటే జ్ఞానం. ఇది కేవలం సమాచారం కాదు, ఇది అనుభవపూర్వకమైన, సార్వత్రికమైన, శాశ్వతమైన జ్ఞానం. ఇది ఒక జ్ఞాన రాశి, ఒక అనంతమైన జ్ఞాన సముద్రం. ఆసక్తికరంగా వేదం మరియు విద్య అనే రెండు పదాలు ఒకే ధాతువు నుండి వచ్చాయి. ప్రాచీన కాలంలో అన్ని రకాల విద్యలను, శాస్త్రాలను వేదం అనే పదం కింద చేర్చేవారు. అందుకే ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం వంటి వాటిని ఉపవేదాలు అని పిలుస్తారు. అంటే వేదాలు అన్ని జ్ఞాన శాఖలకు మూలం. 14వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వేద వ్యాఖ్యాత సాయనాచార్యులు వేదానికి ఒక అద్భుతమైన, సంపూర్ణమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ఇష్టప్రాప్య నిష్ట పరిహారయోర లౌకికముపాయాం యో గ్రంథో వేదయతి సా వేదః. దీని అర్థం కోరుకున్న దాన్ని పొందడానికి మరియు కోరని దానిని నివారించడానికి లౌకికమైన, అంటే మన ఇంద్రియాలకు, తర్కానికి అందని ఉపాయాన్ని ఏ గ్రంథమైతే చెబుతుందో అదే వేదం. మరో మాటలలో చెప్పాలంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం అని మనకు అంతిమంగా నిర్దేశించేదే వేదం. వేదాలకు శృతి, నిగమ మరియు అపౌరుషేయం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లు వాటి స్వభావాన్ని, ప్రామాణికతను తెలియజేస్తాయి. వేదాలను శృతులు అని పిలవడానికి ఒక గంభీరమైన కారణం ఉంది. ఋషులు తమ దివ్య దృష్టితో దర్శించిన ఈ జ్ఞానాన్ని వారి శిష్యులకు కేవలం వినడం ద్వారానే అందించేవారు. అలా వేల సంవత్సరాల పాటు గురు శిష్య పరంపర ద్వారా ఈ జ్ఞానం ఒక తరం నుండి మరో తరానికి చేరింది. మొదట్లో వేదాలు వ్రాయబడలేదు, కేవలం శబ్ద రూపంలో, స్మృతిలో భద్రపరచబడ్డాయి. ఇది వాటి దైవిక మూలాన్ని సూచిస్తుంది. దీనికి కొనసాగింపుగా వేదాలను అపౌరుషేయాలని కూడా అంటారు. అంటే ఇవి ఏ ఒక్క మానవుడి చేత రచించబడలేవు. ఇవి సృష్టితో పాటే ఉనికిలోకి వచ్చిన శాశ్వత సత్యాలు. ఋషులు కేవలం వాటిని దర్శించి మనకు అందించిన మంత్రద్రష్టలు మాత్రమే, కానీ రచయితలు కారు. ఇది వేదాలకు తిరుగులేని ప్రామాణికతను ఇస్తుంది. నిగమ అంటే ముగింపు లేదా అంతిమ ప్రయాణం. అన్ని శాస్త్రాలకు, తర్కాలకు, వాదనలకు అంతిమంగా వేదమే ప్రమాణం కాబట్టి వాటిని నిగమాలు అని కూడా అంటారు. ఇప్పుడు వేదాల ప్రాముఖ్యతను వివిధ కోణాల నుండి వివరంగా పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఇది ఒక సంపూర్ణ జీవన విధానం. వేదం హిందూ ధర్మానికి ఆధారశిల. ధర్మం యొక్క మూల సూత్రాలను తెలుసుకోవడానికి వేదాలే అంతిమ సాధనం. మనుస్మృతి ఇలా స్పష్టంగా చెబుతుంది: వేదోఖిలో ధర్మమూలం. మనువు వేదాలను సర్వజ్ఞానమయంగా, అన్ని విద్యలకు మూలంగా భావించాడు. మనం ప్రత్యక్షంగా గాని, అనుమానంతో గాని తెలుసుకోలేని ధర్మ, అధర్మ, పాప, పుణ్య, మోక్షం, ఆత్మస్వరూపం, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం వంటి లోకోత్తర విషయాల గురించి వేదాలే మనకు అంతిమ ప్రమాణం. వేదాలు భారతీయ సంస్కృతికి జీవనాడి. మన పండుగలు, ఉత్సవాలు, వివాహ వేడుకలు, జననం నుండి మరణం వరకు జరిగే షోడశ సంస్కారాలు అన్నీ ఈ వేద మంత్రాలతోనే ముడిపడి ఉన్నాయి. ప్రాచీన భారతీయ సమాజ నిర్మాణం, కుటుంబ వ్యవస్థ, గురు శిష్య, పతి పత్ని, మాతాపిత సంబంధాలు, వర్ణ వ్యవస్థ వంటివన్నీ వేదాలలో స్పష్టంగా వర్ణించబడ్డాయి. యజుర్వేదంలోని పురుష సూక్తం సమాజాన్ని ఒక విరాట్ పురుషుని శరీర భాగాలుగా వర్ణిస్తుంది. ఇది సామాజిక సమగ్రతను, పరస్పర ఆధారాన్ని సూచిస్తుంది. ఆశ్చర్యంగా వేదాలలో ప్రాచీన రాజకీయాల గురించి కూడా వివరమైన వర్ణన ఉంది. రాష్ట్రం, రాజు,
మరియు ప్రజల కర్తవ్యాలు, మంత్రిమండలి, సభ మరియు సమితి వంటి ప్రజాస్వామ్య సభల గురించి కూడా ప్రస్తావన ఉంది. అథర్వణ వేదంలో త్వాంబిషో వృణతాం రాజ్యాయ, ప్రజలు నిన్ను రాజుగా ఎన్నుకుంటారు అని చెప్పబడింది. ఇది ప్రాచీన ఎన్నికల వ్యవస్థకు సూచన. ఆర్థికంగా వేదాలు కేవలం సంపదను కూడబెట్టమని చెప్పవు. దేహిమే దదామితే, నీకు ఇస్తాను నువ్వు నాకు ఇవ్వు అనే సూత్రం పరస్పర సహకారంపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను సూచిస్తుంది. వేదాలు కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలే కాదు, అవి విజ్ఞాన సర్వస్వాలు. శాస్త్రపూర్వకంగా గణితం, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం వంటి శాస్త్రాలకు మూలాలు వేదాలలోనే ఉన్నాయి. సాహిత్యం వేదాలలోని ఉషస్సు వర్ణనలు, ప్రకృతి స్థుతులు, అత్యున్నత కావ్య విలువలను కలిగి ఉన్నాయి. చరిత్ర నదుల పేర్లు, గంగా, యమున, సరస్వతి, రాజుల పేర్లు మరియు ముఖ్యంగా దశరాగ్న యుద్ధం వంటి చారిత్రక సంఘటనల ప్రస్తావనల ద్వారా ప్రాచీన చరిత్రను పునర్నిర్మించడానికి వేదాలు అమూల్యమైన ఆధారాలు. వైదిక సాహిత్యం అంటే కేవలం 4 వేదాలు మాత్రమే కాదు, ఇది ఒక మహావృక్షం లాంటిది. దీనిని ప్రధానంగా 4 భాగాలుగా విభజించారు. ఇవి మానవ జీవితంలోని 4 ఆశ్రమాలకు ప్రతీకలుగా కూడా చెప్పబడింది. సంహితలు ఇవి మంత్రాల యొక్క మూల గ్రంథాలు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద మరియు అథర్వవేద సంహితలు ఇవి వేదాల హృదయం. ఇది బ్రహ్మచర్య ఆశ్రమానికి ప్రతీక. బ్రాహ్మణాలు ఇవి సంహితలోని మంత్రాలు, యజ్ఞ విధులను, కర్మకాండను వివరంగా వివరిస్తాయి. ఇది గృహస్థాశ్రమానికి ప్రతీక. అరణ్యకాలు వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నవారు అరణ్యాలలో అధ్యయనం చేసే తాత్విక విషయాలను ఇందులో ఉంటాయి. ఇవి కర్మకాండ నుండి జ్ఞానకాండకు వారధి వంటివి. ఉపనిషత్తులు వేదాల చివరి భాగాలుగా వేదసారంగా వీటిని పరిగణిస్తారు. ఇవి అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక దార్శనిక సిద్ధాంతాలైన బ్రాహ్మణ్, ఆత్మ, మోక్షం గురించి చర్చిస్తాయి. అందుకే వీటిని వేదాంతం అని కూడా అంటారు. ఇది సన్యాసాశ్రమానికి ప్రతీక. వేదమంత్రాల ఉచ్చారణ అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ఒక శాస్త్రం. ఇది ఛందస్సు మరియు స్వరాలపై ఆధారపడి ఉంటుంది. వేదాలలో గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్ వంటి అనేక ఛందస్సులు ఉన్నాయి. ప్రతి ఛందస్సుకు దాని సొంత లయ, శక్తి ఉంటుంది. ప్రసిద్ధ గాయత్రి మంత్రం 24 అక్షరాల గాయత్రి ఛందస్సులోనే ఉంటుంది. వేద మంత్రాలను సాధారణంగా చదవరు, స్వరయుక్తంగా పఠిస్తారు. ఇది కేవలం సంగీతం కాదు, ఇది మంత్రం యొక్క శక్తిని, అర్థాన్ని నిర్దేశించే శాస్త్రం. ప్రధానంగా 3 స్వరాలుంటాయి: ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. ఉదాత్త ధ్వని ఉన్నత ధ్వని అంటే హై పిచ్. సాధారణంగా దీనికి ఎలాంటి గుర్తు ఉండదు. ఉదాహరణకు సోమయజ్ఞస్య, యజ్ఞలో జ్ఞ ఉదాత్తము. అనుదాత్తము నిమ్న ధ్వని అంటే లో పిచ్. అక్షరం దిగువన ఒక అడ్డగీత ఉంటుంది. ఉదాహరణ అగ్నిమీలే, ఇందులో ఆ అనే అక్షరం అనుదాత్తము. స్వరితము అంటే మధ్యమ ధ్వని. ఈ అక్షరం పైన నిలువ గీత ఉంటుంది. ఉదాహరణ అగ్నిమీలే, ఇందులో మీ అనే అక్షరం స్వరితము. సామవేదంలో ఈ ఉదాత్త, స్వరిత, అనుదాత్తములు సంఖ్యారూపంలో ఉంటాయి. ఈ విధంగా ప్రతి మంత్రాన్ని పై విధంగా సాధారణ కిష్ట పద్ధతుల్లో చెప్పారు. తప్పుగా ఉచ్చరించినట్లయితే అర్థం మారిపోతుంది. ఇంద్రశత్రు అనే పదాన్ని తప్పుగా ఉచ్చరించడం వల్లే వృత్రాసురుడు ఇంద్రుని చేతిలో హతమయ్యాడని పురాణ కథనం చెబుతుంది. ఇది స్వరాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన, గర్వకారణమైన విషయానికి వస్తున్నాం. లేఖనం, ముద్రణ, కంప్యూటర్లు లేని కాలంలో మన పూర్వీకులు వేదాలను ఒక అక్షరం పొల్లుపోకుండా ఎలా కాపాడగలిగారు? దీని వెనుక ఉన్న అద్భుతమైన శాస్త్రీయ పద్ధతులే వికృతులు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అత్యంత ప్రభావవంతమైన ఎర్రర్ కరెక్షన్ కోడ్ లాంటిది. మంత్రాల పదాలను ముందుకు, వెనక్కి, జంటలుగా, త్రికాలుగా అనేక క్లిష్టమైన పద్ధతులలో కంఠస్థం చేసేవారు. ఇందులో 8 రకాలున్నాయి: జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ, రథ మరియు గణ. వీటిలో గణపాఠం అత్యంత క్లిష్టమైంది. ఒక పదాన్ని 13 సార్లు పునరావృతం చేస్తూ పఠిస్తారు. ఒక గణపాఠి మంత్రాన్ని తప్పులు లేకుండా చెప్పగలడంటే ఆ మంత్రం యొక్క స్వచ్ఛతకు అది అంతిమ గీటురాయి. ఉదాహరణకు 1 2 3 అనే 3 పదాలు ఉంటే అవి సంహితా పాఠంలో శుద్ధంగా ఉంటాయి. అంటే 1 2 3 అనేది వాటి రూపం. అవి పదపాఠంలో 1 2 3 అని చెప్పబడతాయి. అవే క్రమపాఠంలో 1 2 2 3 3 4గా చెప్పబడతాయి. జటాపాఠంకి వచ్చేసరికి 1 2 2 1 1 2 2 3 3 2 2 3గా చెప్పబడతాయి. గణపాఠంలో 1 2 2 1 1 2 3 3 2 1 1 2 3గా చెప్పబడతాయి. ఇప్పుడు ఇదే విధంగా ఒక మంత్రం యొక్క రూపాన్ని చూద్దాం. సంహితా పాఠం మూల మంత్రాన్ని పూర్తిగా సరిగ్గా పఠించడం.
ఓషధయః సంవదంతే సోమేన సహ రాజా. పదపాఠంలో ప్రతి పదాన్ని విడిగా ఉచ్చరించాలి. ఓషధయః సం వదంతే సోమేన సహ రాజా. క్రమపాఠంలో పదాల జంటల క్రమాన్ని పద్ధతిగా ఉచ్చరించాలి. ఓషధయః సం వదంతే సోమేన సహ రాజా రాజైతి రాజా. జటపాఠంలో పదాల క్రమాన్ని ముందుకు వెనక్కి తిరిగి విస్తృతంగా ఉచ్చరించాలి. ఓషధయః సం ఓషధయః సం వదంతే సం వదంతే ఇలా. ఒక దానిని పదం చేత కలిపి తిరిగి విచ్ఛిన్న రూపంలో పలికే కఠిన పద్ధతి ఘనపాఠం. ఓషధయః సం ఓషధయః వదంతే సం ఓషధయః సంవదంతే. మిగిలిన 3 పాఠాలు మాలాపాఠం, శిఖాపాఠం, రేఖ, ధ్వజ, దండ, రథ. ఈ పద్ధతులను వేద పండితులు మాత్రమే చక్కగా చెబుతారు. ఈ అద్భుతమైన జ్ఞాపక శక్తి, కఠోర సాధన వల్లే వేదాలు ఈనాటికి వాటి అసలు రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితం నాటి ఈ గ్రంథాలు నేటి 21వ శతాబ్దపు సమస్యలకు పరిష్కారం చూపగలవా? ఖచ్చితంగా. వేదాలు ప్రకృతిని దేవతగా పూజించమని చెబుతాయి. పృథ్వీ సూక్తం భూమిని తల్లిగా భావించి గౌరవించమని బోధిస్తుంది. ఇది నేటి పర్యావరణ సంక్షోభానికి గొప్ప పరిష్కారం. వేదమంత్ర పఠనం, యోగా, ధ్యానం వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయని మోడర్న్ సైన్స్ కూడా అంగీకరిస్తుంది. వసుదైక కుటుంబం, ప్రపంచమంతా ఒకటే కుటుంబం, సంగచ్చధ్వం, సంవదధ్వం, కలిసి నడవండి, కలిసి మాట్లాడండి వంటి వేద సందేశాలు నేటి విభజిత ప్రపంచానికి అత్యంత అవసరం. సంపూర్ణ జీవనం. వేదాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే 4 పురుషార్థాల ద్వారా సంతులిత సంపూర్ణ జీవితాన్ని ఎలా గడపాలో బోధిస్తాయి. మిత్రులారా, ఇది వేద మహాసముద్రంలో కేవలం ఒక బిందువు మాత్రమే. ఈరోజు మనం వేదం అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత, నిర్మాణం మరియు దానిని కాపాడిన అద్భుత పద్ధతుల గురించి సమగ్రంగా తెలుసుకున్నాం. వేదాలు కేవలం పూజా గ్రంథాలు కావు. అవి మన సంస్కృతికి, మన విజ్ఞానానికి, మన అస్తిత్వానికి మూలాధారం. వాటిని అధ్యయనం చేయడం మనందరి బాధ్యత. వేదా సిరీస్ యొక్క తదుపరి ఎపిసోడ్లో మనం మానవ జాతి యొక్క మొదటి పుస్తకంగా కీర్తించబడే ఋగ్వేదంలోకి ప్రవేశిద్దాం. దానిలోని దేవతలు ఎవరు, అగ్ని, ఇంద్ర, సోమ సూక్తాలలోని రహస్యాలేమిటి, ఆనాటి సమాజం ఎలా ఉండేది, ఇలాంటి అనేక ఉత్కంఠభరితమైన విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాల గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. మేము తదుపరి వీడియోలలో వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.